అదిదా హీరో ఇంట్రడక్షన్. గుండె మీద LOVE లవ్ అంటే ఈ రోజు అందరినీ ప్రేమించబోతున్నారు అన్నమాట. ప్రేమతో చంపేస్తా. అలా భయపెట్టకండి అంకుల్. మై నేమ్ ఇస్ చరణ్. చరణ్ ఎస్ ఫ్రమ్ నిజామాబాద్. నిజామాబాద్ మాది నిజామాబాద్ మనది నిజామాబాద్. ఇదిగో ఒకే ఊరోళమైనంత మాత్రాన డాన్సులే వెయ్యక్కర్లా. బిగ్ బాస్ బజ్ హోస్ట్ బజ్ కే హోస్ట్ చేయాలి. అంటే శివాజీ గారిని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మనుషులు మాట మారిస్తే ఆ పాయింట్ ని పట్టుకొని వాళ్ళని సావగొట్టడం అనేది నీ ఇంట్రెస్టా? పిచ్చి పిచ్చిగా ఇంట్రెస్ట్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఇప్పుడైతే ఎవరు లేరన్నావు, అంటే ఇంతకు ముందు ఎవరో ఉండే. ఇంతకు ముందు ఉండే, ఇద్దరు ఉండే. ఎందుకు బ్రేకప్ అయింది? సరే నీ ప్రకారం రిలేషన్షిప్ ఎట్లుండాలి మరి? నాకు పెద్దగా వద్దు కాబట్టి నేను చెప్పి వేస్ట్ దాని గురించి. ఎందుకు అనుకుంటున్నా? ఇంత చిన్న వయసులో అంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నావు? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? ఇక్కడ మేము అందరం అదే డెసిషన్ మీద ఉన్నాం. యాక్చువల్లీ ఐ వాంట్ జాయిన్ యువర్ క్లబ్. నెక్స్ట్ లైఫ్ నీకుంటే ఒక కోరిలాగా పుడతానన్ను. ఎందుకన్నా? పోతూ పోతూ ఇద్దరు ఆకలి తీరుస్తూ పోదామని. ఏం ఫీల్ ఉండదు మామ. యాక్చువల్లీ నా సెకండ్ గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయింది. అందుకే పొద్దున నేను 6 o'clock అట్లా లేచి బయటకు వచ్చి జాగింగ్స్ అవి చేసుకున్నాను. ఆమె 10 o'clock క్లాస్ అంటే 9:55 అప్పుడు లేస్తుంది. టైం లేదు, ఏం లేదు, అసలు కుదరకపోయేది. తన్ని తనలాగా వదలాలి కదా, అందుకే వదిలేసిన. బ్రేకప్ అయిపోయింది. వాళ్ళని వాళ్ళలాగా ఉంచడమే ప్రేమ అన్నారు. గుడ్ బై. ఎవ్రీ రియాలిటీ షో కొంతమంది మంచి తీసుకుంటారు, కొంతమంది చెడు. అంత మంచి తీసుకుంటున్నాడు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. బజ్ ఒకవేళ చేయాలని అనుకుంటే మా నలుగురిలోంచి ఏ కంటెస్టెంట్ తో నువ్వు చేయాలనుకుంటున్నావు? బజ్ అంటే మీతోనే, నాతోటి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అయినప్పటికీ హౌ డేర్ యూ డూ ఆల్ దిస్? యూ డేర్ మీ టు డూ దిస్. మళ్ళీ వేస్తాడు. ఏ కౌంటర్ సర్వీస్? ఒకవేళ రిజెక్ట్ అయితే నీ ఫీలింగ్ ఏంటి? ఆహార దీక్ష చేద్దాం అనుకుంటున్నాను. ఆహార దీక్ష బాధపడతాయి. ఏమనిపిస్తుంది సార్? ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను. వాట్ డూ యూ థింక్? నేను మీలానే గ్రీన్ ఫ్లాగ్ కాబట్టి గ్రీన్ ఇస్తారేమో. ఇంటెలిజెంట్ ఫెలో. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే? హాయ్ బీప్ జాన్. శ్రీముఖి. వై బిగ్ బాస్? హూ ఆర్ యూ? వాట్? పైసల కోసం. ఏముంది? ఎలాగ ఊరు వచ్చేసాం కనుక అడుక్కుంటూ అమ్మాయి గారింటికి వెళ్ళిపోవచ్చు. నీ పరీక్షలో పైసలు లేవు. వెళ్తే వస్తాయి కదా. వస్తే రావు, గెలిస్తే వస్తాయి. అంటే అది హౌ వుడ్ యువర్ ఫ్యామిలీ డిస్క్రైబ్ యూ అని రాసినప్పుడు మెంటల్, క్రేజీ, లేజీ, వేస్ట్ బట్ బ్రేవ్. మీ ఫ్యామిలీ నేను ఎందుకు ఇలా అంటది అంటే నేను ఏది ఆలోచించకుండా చేసేస్తా. ఇంకా నీ గురించి ఏమన్నా చెప్పు. ఖాళీగా ఉంటే జిమ్ కి పోతుంటాను. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మంచిగా అబ్బాయిలు కనపడితే ఫ్లడ్ చేస్తుంటాను. ఓ ఇది కూడానా? జోకులు బాగా వేస్తావే. చల్లి నా ఫ్లట్టింగ్ అంతా ఐస్ తో అవుతుంది, ఓట్స్ కన్నా. సరే ఐస్ తోటే చేయి. ఐఎమ్ టెలింగ్ దట్. ఫ్లడ్ చేయి, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు. నాకే బతకొద్దు. బాగా ఎక్కువ కదా. అది రీప్లే అని వేయగలుగుతారా బిగ్ స్క్రీన్ లో? జోక్స్ అయిపోయినాయి, నవ్వకండి. ఇంకా సీరియస్ మ్యాటర్ ఇది. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. నీ లైఫ్ లో బెస్ట్ డే ఏంటి, వర్స్ట్ డే ఏంటి? బెస్ట్ డే అయితే నా బ్రేకప్ అయిన డే. అతనికి బెస్ట్ డేనా? నాకు ఒక పర్సన్ తో బ్రేకప్ అయింది. నౌ ఐఎమ్ లైకింగ్ వన్ మోర్ పర్సన్. ఎందుకు అంటే ఆ బ్రేకప్ వల్ల నౌ ఐఎమ్ బెస్ట్. నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య. కొద్దిగా ఐ థింక్ దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చినట్టేమో అని నాకు అనిపిస్తుంది కొద్దిగా. ఖతం. జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు ఐ నీడ్ ఆన్సర్, రైట్? అట్లా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే నేను రెడ్ ఇచ్చేస్తానంటే మాట్లాడుతున్నాడు. అట్లా ఎట్లా మాట్లాడతారు? ఇస్తున్నా కొద్దు. నీకు వద్దా? నేను కూడా రెడ్ ఇచ్చాను. బేబీ నువ్వు కూడానా? మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా? అవునరా బేబీ.
అదేంటి నువ్వు గ్రీన్ ఇస్తానన్నావు, అందుకే నేను రెడ్ ఇచ్చాను. తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అంటే బాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ, టేక్ కేర్, బీ బోల్డ్. ఐ హేట్ ద జడ్జిమెంట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ నాన్న. షోకి వెళ్తే ఏమైతుంది, ఎందుకు ఎందుకు వెళ్ళాలి? నాకు వెళ్ళాలని ఉంది. ఐ వాంట్ మై వైఫ్ అండ్ మై లైఫ్ టు బి ప్రైవేట్ రా. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు అగో ఇఫ్ యూ గో టు బిగ్ బాస్ హౌస్ యూ ఆర్ డన్. ఫైన్, డివోర్స్ తీసుకుందాం, ఇంకేంటి. ఇంకేముంది, ఖేల్ ఖతం దూకులాం బాన్. అభిజిత్ అన్న విన్ అయిన తర్వాత ఒక 2-3 years కనపడలే కదా. యూజ్ చేసుకున్నట్టయితే నాకు అనిపించలేదు చాలా. యూజ్ చేసుకోలేదంటే ఏంటి నీ దృష్టిలో? మాకు వేరే పనిలేవు అనుకుంటున్నావా? అదేం లేదన్న. మరి ఏం మాట్లాడుతున్నావు? మాకే పెట్టి మా దందని డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబే. నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్. ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా పొంద వెడత మాలిక్ నైనా కూడా అని చావు రాసుకొచ్చిన దేవుని కాడా. దట్ ఐ థింక్ వాటో వాట్. నేను ఎందుకు వచ్చినా అంటే బిగ్ బాస్ కి ఇప్పటి వరకు ఓల్డ్ సిటీ అయిన టేస్ట్ తగలేదు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి. అంటే నేను సింగింగ్ చేయగలుగుతా, డాన్సింగ్ చేయగలుగుతా, యాక్టింగ్ చేయగలుగుతా. బిగ్ బాస్ అంటే ఏంటి అసలు? ఏంటి ఆలోచిస్తున్నా, ఎంత చెప్తే నమ్ముతారని. సరదాగా ఇంకేం రాసినావు? నాకు జోక్ చెప్పమంటే అదే రాసిన. ఏం చెప్పావు? దేర్ ఇస్ అ జోకర్, yes correct. అదే కదా, ఈ వెంట్ టు మేక్ ఎ జోక్స్ బట్ ఈ డోంట్ నో హౌ టు మేక్ ఎ జోక్. హలో బ్రదర్. ఓకే. Joker came to me and asked me to joke. I said there is no joke in this question, so I next forwarded to next question. అద్భుతం, ఫంటాస్టిక్. నేను యాక్టర్ని, నన్ను చూపించుకుందామని వచ్చిన, నా పర్సనాలిటీని షో అప్ చేద్దామని వచ్చిన ఇక్కడికి. హీరో సార్, స్ట్రైట్ గా. అవును సార్. ఈ అన్న తమ్ముడు ఇలాంటి విషయాలు లేరా? చేస్తే హీరో సార్, నేను వెయిట్ చేస్తాను సార్. ఏదో ఒక రోజు కొట్టాలన్నా, గట్టిగా కొట్టాలి, కొడతా అంతే. బాగా ఎక్కువ కదా, పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? నెక్స్ట్ 2 minutes లో ఒక భయంకరమైన సీన్, అంటే యాక్టింగ్ పిచ్చి లేచిపోవాలి, అలా అనిపించాలి. అర్థం కాలేదు కదా, ప్లే చేయరా. కాళ్ళు మొక్కుతా, నన్ను వదిలేయండి రా, నేను ఈ తప్పు చేయలేదని చెప్తున్నా కదా. ఏంట్రా? ఎందుకురా నన్ను ఇలా హింసిస్తున్నారు? నేను చెయ్యలేదు. ఏంట్రా ఇది? మంచి బాలుడు అనుకుంటున్నావేమో, రావణాసుడిని, రాక్షసుడిని, రాక్షసు జాతికి చెందినోడిని. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఒక మనిషిలో ఉండాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ లక్షణం ఏంటని అనుకుంటున్నావు? క్యారెక్టర్ అంటే ఫ్లిప్ అవ్వద్దు, ఒకటే క్యారెక్టర్ తో ఉండాలి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో డిప్లొమాటిక్ సేఫ్ గేమ్ ఆడుతున్నావు. సార్ అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా, నువ్వు దీనికి సరైన ఆన్సర్ ఇస్తే నీ గ్రీన్ ఇచ్చేస్తా. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? ఈ టీ షర్ట్ కి మధ్యలో ఒక హోల్ ఉంది, అంటే ఇక్కడ నుంచి చేయబెడితే అక్కడ బయటకి వెళ్తుంది బేసిక్ గా. ఓకే, అదే మ్యాజిక్. ఓకే, ఈ టీ షర్ట్ కి ఎన్ని హోల్స్ ఉన్నాయి? ఎన్ని బొక్కలు ఉన్నాయి? అబ్బో, అవును, బ్యాక్ హోల్ కూడా ఉంది కదా. ఇంటెలిజెంట్ ఫెలో. అద్భుతం, ఫంటాస్టిక్. నువ్వు చాలా ఎంటర్టైనింగ్ ఉన్నావు, ఫన్ గా ఉన్నావు. ఎస్, నేను డైరెక్ట్ గా టాప్ 15 కి నేను పంపించదలుచుకోలేదు. ఎవరి 16 అనాల తెలుగమ్మాయి, మీ పేరేమిటి? నా పేరు సుమ. సుమా, సూపర్. బాత్రూమ్ కడగడం నీకు ఇష్టం లేదని విన్నాను, నిజమేనా? సో నేను ఇంట్లో కూడా కడవాను. ఎందుకైనా మంచిది, నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఆవు పేడ, కౌడంగ్. పక్క నుంచి వెళ్తున్న గేదె ఇంత పేడ దాని మీద వేసింది సార్. చపక్. నీ అమ్మ కడుపు మాడ. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. రారా పక్క